హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం దేశంలో మొదటి విడత పోలింగ్ అయితే జరుగుతుంది. ఎండలు బాగా ఉన్నందున దాదాపు 4.4% పోలింగు తగ్గింది. ఇంకా ఎండలు జోరందుకోబోతున్నాయి త్వరలో. ప్రస్తుతం ఇంకా రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా సందేహంగా ఉంది ప్రజల్లో. అలాగే దీనికి తోడు మే 13వ తారీఖు ఎలక్షన్లు ఉండడంతో ఓటర్లు ఏ విధంగా ఓట్లు వేయబోతున్నారు, ఎలక్షన్ ఓటింగ్ పర్సెంట్ అధికంగా ఉంటుందా లేకపోతే తక్కువగా ఉంటుందా, వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మనం చూసుకుంటే ప్రస్తుతం మనం లోక్సభ స్థానం చెవెలలోని షేర్లింగంపల్లిలోని ఏరియా అయ్యప్ప సొసైటీలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కువ బీజేపీ అని టాక్ వస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ 2 నెలల పార్మ చేశాడు కదా, అదే బాగుందని అంటారు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నా కానీ నరేంద్ర మోడీ అంటారు కాబట్టి చెప్పలేము కాదు అట్లా అని. ఎటు పోయే తెలియదు. ఇప్పుడు మొన్నడాక బీఆర్ఎస్ అనుకున్న కాంగ్రెస్ వచ్చింది. 6 గ్యారెంటీలు అన్నారు, ఫ్రీ బస్సు అవి పెట్టారు. కొంచెం ఇబ్బంది అవుతుందిలే, బాయ్స్ కూడా ఇబ్బంది అవుతుంది, లేడీస్ కూడా ఇబ్బంది అవుతుంది. మొన్న కూడా న్యూస్ ఒకటి వచ్చింది, ఒక సీటు గురించి 2 మొగలు కొట్లాడుకున్నారు. ఇవాళ కూడా చూసినాం. అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అది తీసేస్తేనే బాగుంటుంది, ఫ్రీ తీసేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి పదంలో బాగా నడుచుకుంటుంది. ఉచిత బస్సు అవనివ్వండి, ఇంకా గ్యాస్ సిలిండర్ అవనివ్వండి, అవన్నీ ప్రజలు ఖచ్చితంగా తీసుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్కి ఓటేస్తారు. సెంట్రల్లో మోడీ ప్రధాని అవుతారా, రాహుల్ ప్రధాని అవుతారా? మోడీ అవుతారు అంటున్నారు కాబట్టి మోడీ అవ్వచ్చు. ఇక్కడ అబ్వియస్లీ ఇప్పుడు మనకి కాంగ్రెస్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో లోకల్ పార్టీ బీఆర్ఎస్ ఉంటుంది. అంటే బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? ఇక్కడ తక్కువ సీట్లని కాదు, ఎవరైతే క్యాండిడేట్స్ ఐడెంటిఫై ఉంటారో వాళ్ళైతే నన్ను విన్ అవుతారు. లైక్ కిషన్ రెడ్డి అని, లేదంటే అంతకుముందు అతను ఎవరు ప్రెసిడెంట్ చేశారు కదా మన బండి సంజయ్, అలాంటి వాళ్ళు ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ ఉన్నారో పేర్లో వాళ్ళైతే విన్ అవుతారు. రాహుల్ గాంధీ మోడీ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. ఎవరయ్యే ఛాన్స్ ఉంది ప్రధానమంత్రి? మోడీ. అట్లనే చూస్తున్నాం కదా, మోడీ ప్రభుత్వం మన డెవలప్మెంట్ చూస్తున్నాం కదా. మోడీ చేసిన ఒక 2-3 మంచి పనులు చెప్పండి మీకు తెలిసినవి. రామ్ మందిర్, సర్జికల్ స్ట్రైక్, చాలు అవి చాలు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామ్ మందిర్ అయితే మనకి బిల్ట్ అయింది. 400 years నుంచి వెయిట్ చేస్తున్నాం మనం. ఆ డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేసుకున్నాం ఇప్పుడు. సో మోడీ వస్తే నాకు మంచిది అనిపిస్తుంది నాకైతే. మరి మీరు ఓటు వేస్తున్నారా లేదా? ఇంత ఆవేశం ఇప్పుడు దాకా వేయలేదండి. ఎవరికి వేసినా వేస్ట్ చేయనండి, వేస్ట్. ఎవరికి వేసినా అందరు 420 చీటర్లే, అందరు సీఎంలు చీటర్లే. ఏం లాభం ఏం చెప్పు. ఇప్పుడు ఒక ఫలితం ఏమైనా అవుతుందా? ఒక ఇంటికి వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, 59 సంవత్సరాలు ఒక్క జోడు రాలేదు ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఒక్క ఎమ్మెల్యే రాడు, ఒక్క కార్పొరేటర్ రాడు. మీరు ఏరియా డ్రైనేజ్ ఉన్నది, డ్రైనేజ్ లీకేజ్ అవుతుంది, ఏమైనా చేస్తారా? ఫోన్ చేస్తే 500 ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా, 1500 ఇస్తావా అని అంటారు. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ లీకేజ్ అంటే ఎప్పుడు వస్తారు చెప్పు? రారు. ఏం చేస్తాం? గవర్నమెంట్ ఎవ్వరు ఏం చేయరన్న, వేస్ట్. ఓటేయడమే వేస్ట్, అందుగురించి ఎవరు వేస్తలేరు అంతే. ఓకే, మోడీయేనండి. మోడీ 10 రూపాయల అవసరం లేదు. ఇప్పుడు రాహుల్ అంటే కరప్టెడ్, కాంగ్రెస్ మొత్తం కరప్టెడే. సీఎం ప్రైమ్ మినిస్టరు ఏం చేసిందని? మోడీకి అయితే 10 రూపాయలు అవసరమే లేదు. వారసుడు కూడా ప్రభుత్వం బాగుంటుంది అంతే. మోడీ ప్రభుత్వం బాగుంటుంది, బీజేపీ అంతే. అంటే ప్రధానమంత్రి ఎవరైతారు అది మాకు తెలియదు నాయన. ప్రజల మీద ఉన్నది, పబ్లిక్ మీద డిపెండ్ ఉన్నది అంతే. మోస్ట్ ప్రాబ్లీ 70-80% మోడీనే వస్తాడు. థ్యాంక్ యూ. మోడీ వస్తేనే బాగుంటుంది బాబు. కరోనా ఉన్నప్పుడు మోడీ ఉన్నాడు కాబట్టి మనం దేశం మంచిగా ఉన్నది, లేకుంటే నాశనం అయిపోతుండే. ఇప్పుడైతే మళ్ళా కొద్దిగా బీఆర్ఎస్ఏ ఫామ్కి వచ్చేటట్టు ఉంది, అట్లనే అనుకుంటున్నాం. కొద్దిగా కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏం తెలుస్తలేదు కాబట్టి మళ్ళా పాత రావాలని కోరుకుంటారు ప్రజలు సుతా. మోడీ ఎందుకు అవుతాడు? ఆయన వచ్చిన వాడి నుంచి కరప్షన్కు తగ్గింది, మంచి పర్సన్ అని. 2 terms ఆయనే చేశారు కదా, మరి ఒక టర్మ్ రాహుల్ గాంధీకి ఇవ్వచ్చు కదా ఛాన్స్. అది ప్రజల ఇష్టం. అది మే 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటు వేస్తున్నారా? అది కంపల్సరీ మ్యాండేటరీ కదా అండి, వేయాలి కదా అండి. మన ఓటును మనం వినియోగించుకోవాలి కదా. పనిలేక మనకు ఓటు హక్కు అనేది పనిలేక ఇవ్వలేదు కదా. ప్రతి ఒక్క వ్యక్తి మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే కదా అండి. మనకు ఎంత లాంగ్ ఉన్నా ఎండలు ఉన్నాయని ఒకటే రోజు కదండి, ఆ ఒక్కరోజు వచ్చి ఒక 5 minutes వేసిపోతే అయిపోతుంది కదండి. మోడీ అవుతాడు అనుకుంటున్నా అండి. ఎక్కువ మెజారిటీ తన వైపే ఉంది. అంటే అది ఏ విధంగా చెప్పగలుగుతున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? అంటే మోడీ గారు వచ్చినప్పటి నుంచి కొద్దిగా అంటే ఏమని చెప్పాలి, చాలా తగ్గినాయి
ఏం తగ్గినాయి రేట్లా లేకపోతే ఏంటి? కాదండి, రేట్లు అంటే అన్నీ పెరిగినాయి. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి కొన్ని బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ చాలా మట్టుకు అన్యాయాలు అంటే అరాచకాలు కొన్ని తగ్గినాయి నాకు తెలిసి. మోడీ అవుతారు అనుకుంటున్నాను. మోడీ ఎందుకు అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే నేను చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను ఆయన చేస్తున్నది. సో ఆయన ఈ ఏజ్లో కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో కంపేర్ చేసుకుంటే యంగ్స్టర్స్ వాళ్ళందరితో. సో ఐ హోప్ ఆయన అవుతారు అనుకుంటున్నాను. ప్రీవియస్లీ చూసుకుంటే చాలామంది పిఎమ్స్తో పోల్చుకుంటే ఆయన చాలా బెటర్గానే చేశారు. సో 2 సార్లు చేశారు కదా, 3సారి ఇవ్వాలని ఇవ్వకూడదని లేదు కదా. రెండు సార్లు చేశారు, 3సారి ఇవ్వకూడదని లేదు కదా. సో 3సారి ఇంకా బెటర్గా చేస్తారేమో ప్రీవియస్ 2 times కన్నా. ఎవరు అవుతుందనేది లైక్ అవి స్ట్రాటజిస్ట్ పోల్సే చెప్తాయన్న. మనం ఎవరు అవ్వాలి అని మనం సజెస్ట్ చేయాల్సిన వ్యక్తి అయితే నాకు తెలిసి అయితే మోడీనే. ఎందుకంటే లైక్ ఈయన వచ్చిన తర్వాత డిజిటలైజేషన్ అయింది. ఆల్సో మెనీ సెక్టర్స్ అంటే ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి టాప్ స్కేల్ వరకు అన్నీ బాగా డెవలప్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెవెన్యూ జనరేషన్ బాగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఎక్కడో 6th ర్యాంక్లో ఉండేది, ఇప్పుడు అతను మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే అతను గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ వరల్డ్లో 3rd ప్లేస్కి తీసుకెళ్తున్నానని చెప్పి మాట ఇస్తున్నాడు బీజేపీ వస్తే. ఆల్సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అంతేనా, లైక్ బీజేపీలో మెయిన్గా ఏంటంటే ఇండివిజువల్గా డెవలప్మెంట్ అయితే అయింది. సో ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటే మోడీ గవర్నమెంట్లో అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఎకనామికల్లీ భారతదేశం చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు. చాలా డెవలప్ అయింది. నేను ఏ పార్టీకి ఫేవర్ కాదు, ఏ పార్టీకి అగెయినిస్ట్ కాదు. సెంట్రల్లో నాకు తెలిసినంత వరకు మోడీ వస్తేనే బెటర్. ఎందుకంటే మన ఇండియా వైస్గా ఆర్మీ కావచ్చు, లేదంటే హిందూ దేవాలయ అంటే వేరే వాళ్ళని కించపరచడానికి కాదు, కానీ అన్ని మతాలు ఒక్కటే. ఆ విషయంలో కానీ ఏ విషయంలో కానీ. ఎందుకంటే గత కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే ఆర్మీ అంత డెవలప్మెంట్ అయ్యి లేదు. ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత ఆర్మీ అనేది అంత బలంగా ఉంది కాబట్టి సెంటర్లో మోదీ ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే ఆర్మీ పరంగా వచ్చు, మన ఉన్నంత వరకు ప్రజెంట్ అయితే అంతవరకు అయితే మోడీ వస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. మళ్ళీ తప్పకుండా ప్రధానమంత్రి మోడీ అవుతాడండి. ఏ విధంగా అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు గత 2 పర్యాయాలుగా చేస్తున్న అభివృద్ధి కానీ, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, దేశంలో కొద్దిగా డెవలప్మెంట్ కానీ, చాలా వరకు నిరుద్యోగం కానీ, ప్లస్ కొన్ని మంచి విషయాలు బీజేపీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఈ 3 పార్టీల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది గెలవబోతుంది అనుకుంటున్నారు మీరు? విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారండి. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకు గెలుస్తాడు అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి మీకు ఏ విధంగా తెలిసి ఇంతకుముందు ఏమన్నా తెలుసా? లేదండి, అంటే తెలుసు బీజేపీ లీడరు, లేకుంటే ఆయన ప్రజలలో మంచి ఫేత్ ఉన్నది. ప్లస్ ఆటోమేటిక్గా సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి కాకుండా బీజేపీ గుర్తు మీద ఖచ్చితంగా గెలిచే అవకాశాలు. ఇప్పుడు ఏంటంటే సిటీ అంతా మొత్తం కేసీఆర్ డెవలప్ చేసిండు. ఇక్కడ కొంచెం ఏరియాలో చెప్తున్నాం కదా, కేసీఆర్ డెవలప్ చేసిండు. కొంచెం మగ్గు సిటీ అంతా కేసీఆర్కే ఉంటుంది. చూసారు కదా వ్యూవర్స్, అయ్యప్ప సొసైటీలో ప్రజలు ఏమనుకుంటున్నారో. ఇది చెవెల నియోజకవర్గం కిందికి వస్తుంది అయ్యప్ప సొసైటీ. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే లోకల్లో కాంగ్రెస్ రావాలి, కానీ సెంటర్లో మాత్రం బీజేపీ రావాలి, అక్కడ ప్రధాని మోడీ కావాలనుకుంటున్నారు. కొందరేమో లోకల్లో బీఆర్ఎస్ రావాలి, కానీ అక్కడ మోడీయే కావాలనుకుంటున్నారు. ఇంకొందరు ఇక్కడ లోకల్లో బీజేపీ రావాలి, అక్కడ కూడా బీజేపీ రావాలనుకుంటున్నారు. కొందరేమో లోకల్లో కాంగ్రెస్ రావాలి, అక్కడ కూడా కాంగ్రెస్ రావాలని ఇంకొందరు అనుకుంటున్నారు. వారి అభిప్రాయాలు అయితే చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఓటింగ్ విషయానికి వస్తే మొదటి విడతలో 4.4% ఓటింగ్ తగ్గింది. యువకులు చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది ఓట్స్ వేయడానికి అయితే రావట్లేదు. చూసుకుంటే అలాగే ఓటింగ్ గురించి కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నాము. వారేమంటున్నారంటే ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేస్తాము, మే 13వ తారీఖు అయితే క్లియర్గా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.